ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ రాజకీయం హైదరాబాద్కు చేరింది. ఇటీవల కాలం వరకు కూడా గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక ఒంగోలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి గిద్దలూరు నుంచి పోటీలో ఉంటున్నారన్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు అయితే అక్కడ స్తబ్దతగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఇటీవల కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు నుంచే పోటీలో ఉన్నారని చెప్పేసి కన్ఫర్మేషన్ రావడంతో కూడా వీరి పంచాయతీ అంతా కూడా హైదరాబాద్కి అయితే చేరింది. హైదరాబాద్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గతంలో ఆశావాహులకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి టికెట్కి తమకే ఇవ్వాలని చెప్పేసి పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శశిరెడ్డి, రమణారెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, రెడ్డి సామాజిక వర్గం చెందిన నాయకులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే కలవడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో అయితే ఎటువంటి హామీ ఇవ్వలేదు. కానీ అధిష్టానం ఎవరికి కేటాయించినా సరే ఖచ్చితంగా వారికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి, గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపుగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా బాలినేని నిర్దేశం అయితే చేయడం జరిగింది. కూడా దీనికి గతంలో అయితే కూడా అక్కడ గిద్దలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి అన్నా రాంబాబుకు కూడా వీరంతా వ్యతిరేకంగా పనిచేశారు. గతంలో అయితే వర్గపోరు తీవ్ర స్థాయిలో బహిరంగంగా కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న స్థాయి వచ్చింది. అందులో భాగంగానే అన్నా రాంబాబు ఇటీవల కాలం కూడా వైసీపీ నుంచి నేను పోటీలో ఉండలేదు, వైసీపీకి అయితే సపోర్ట్ చేస్తాను, పూర్తిగా అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి కూడా పత్రికాముఖంగా అయితే తెలియజేయడం జరిగింది. కేవలం గిద్దలూరు శాసనసభ్యులు అయినప్పుడు కూడా మార్కాపురంలో నివాసం ఉంటూ కొంత తన వర్గీయులకు మట్టికి అందుబాటులో ఉంటూ జరిగింది. ఎవరితో కూడా మాట్లాడలేని పరిస్థితులు అయితే అన్నా రాంబాబు ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పంచాయతీ హైదరాబాద్లో జరగడం అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. గిద్దలూరు నియోజకవర్గం ఎవరు పోటీలో ఉంటారా, రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ ఉంటారని చెప్పేసి వారైతే ఒకరు ఆలోచనలతో ఉన్నారు. మరోపక్క అన్నా రాంబాబు వర్గీయులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి మరొకసారి అన్నా రాంబాబుకి అవకాశం ఇస్తే మంచి మెజార్టీతోటి గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీని అభ్యర్థిని గెలిపించుకుంటాము, అదేవిధంగా అన్నా రాంబాబుకు మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిన సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే పూర్తిగా ఎవరికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వారికే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, వారు గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అక్కడ గతంలో జరిగిన కొన్ని సమస్యల వల్ల ఎవరికి సీటు వస్తుంది, ఎవరు సపోర్ట్ చేస్తారా, అసలు అన్నా రాంబాబు ఉంటారా, లేకపోతే ఆఖరి నిమిషంలో గతంలో మాదిరిగానే ట్విస్ట్ ఇచ్చి వేరే పార్టీకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడైతే చర్చనీయాంశం. మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ మటుకి హాట్ టాపిక్గా అయితే మారుతుంది. అక్కడికి అభ్యర్థి ఎవరు వస్తున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తిగా గిద్దలూరు నియోజకవర్గాన్ని విడిచిపెట్టి ఒంగోలు నుంచే పోటీలో ఉన్నారని చెప్పేసి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ పంచాయతీ తీవ్రస్థాయిలో కూడా హైదరాబాద్కి చేరటం, అక్కడ వర్గీయుల్లో కూడా చర్చనీయాంశం కావటం, అదేవిధంగా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు కూడా కొద్దిగా చర్చనీయాంశంగా మాట్లాడుకున్న పరిస్థితి అయితే గిద్దలూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. మొత్తానికైతే మటుకి రానున్న 5వ లిస్టులో మటుకి అక్కడ అభ్యర్థి ఎవరు వస్తారని ప్రకటించిన నేపథ్యంలో మటుకి అక్కడ రాజకీయ పరిస్థితులు తదుపరి ఏ విధంగా ఉండబోతున్నాయి మటుకి కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.